హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ హాబీగా నేను స్టార్ట్ చేశాను. అంటే నేను నార్త్లో ఉన్నప్పుడు బ్లౌజులు కుట్టుకోవడానికి, డ్రెస్సులు కుట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నేను నేర్చుకున్నానండి. సో అది ఒక హాబీ అయింది. ఇప్పుడు వచ్చేసి టైంపాస్ కోసం ప్రొఫెషన్గా మార్చుకున్నాను. అంటే అంత ప్రొఫెషన్ కాదు, జస్ట్ వచ్చేసి మన పని జరుగుతుంది ఇంట్లో, మా హస్బెండ్కి చిన్న హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని ఒకే ఉద్దేశం. నేను ఇక్కడ వచ్చేసి 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఆ తర్వాత దీనిపైన క్యారెట్స్ తురుము వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అడుగంటదు. అంటే ఇందులో మనం వాటర్ వేయకుండా క్యారెట్స్ ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఈ గ్లాస్ తీసుకున్నాను నేను మీకు అందాజు చూపించడం కోసం. నేను హాఫ్ గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను. అంతే, ఇక వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అడుగు అంటకుండా ఉండడం కోసమే ఈ పాలు, లేకపోతే అవసరం లేదు. అంటే నా క్యారెట్స్ కొంచెం డ్రై అయ్యాయి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. మినిమం 2 విజిల్స్ వస్తే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ అయిపోయాయి. ఇక ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, చూసారా, వాటర్ కూడా మనం వేసిన మిల్క్, ఆ క్యారెట్స్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇలా ఉండాలండి టెక్స్చరు. ఎక్కువ పాలు వేసినా, ఎక్కువ వాటర్ వేసుకున్నా కొంచెం లిక్విడ్ ఎక్కువగా వస్తుందండి క్యారెట్స్కి. అంత టెక్స్చర్ అనేది మంచిగా రాదు. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇక ఇందులోకి నేను కోవా తీసుకుంటున్నాను. కోవా అయితే హోమ్ మేడ్ అండి. నేనైతే ఆ వీడియో షేర్ చేయట్లేదు, వీడియో లెంతీ అవుతుందని. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు కోవా ఇంట్లో హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ టైం షేర్ చేస్తానండి.
ఇక్కడ కోవా ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీలో షుగర్ తీసుకుంటున్నాను. కోవాలో అయితే నేను షుగర్ వేయలేదు, న్యాచురల్‌గా ఉంది. ఇక కోవాలో స్వీట్‌నెస్, షుగర్‌లో
ఇదైతే ఇంకా బ్లౌజ్ కొట్టలేదండో, చాలా టైం పడుతుంది. ఇక ఏవైనా నా దగ్గర ఉన్న శారీస్ మినిమం 6 మంత్ పడుతుందండి బ్లౌజులు కుట్టుకొని వేసుకోవాలనుకుంటే. దీపపు కుందులు, ఆ తర్వాత ఇత్తడి సామాన్లు ఏవైనా మనం తెప్పించుకోవాలి అనుకుంటే నిహారిక కలెక్షన్స్లో తెప్పించుకోండి. చాలా మంచి ఐటమ్స్ అండి, నాకు చాలా రీజనబుల్ అనిపించింది. వాళ్ళు నాకు ఒక శాంపిల్ పంపారు, చాలా బాగుందండి, మందంగా కూడా ఉన్నాయి. నేను మ్యాక్సిమము ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వస్తువులు అంటే లాట్ ఆఫ్ బిగ్ ఐటమ్స్ అయితే మనకి పెద్ద పెద్ద స్టోర్స్లో దొరికిపోతాయండి, కానీ చిన్న చిన్న ఐటమ్స్ అనేవి కొంచెం దొరకడం కష్టంగా ఉంది. సో నేనైతే దీపపు కుందులు మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో నేను పూజల కోసం ఇత్తడి సామాన్లు ఏవైతే తెప్పించుకున్నానో అవన్నీ నేను అక్కడి నుంచి తెప్పించుకున్నానండి. మీకు కావాలంటే కూడా మీరు తెప్పించుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పనిసరిగా తెప్పించుకోండి. ఇదిగోండి చూడండి, దీపాలు కిందికి కనిపిస్తున్నాయా, ఇవ్వండి చూసారా, టమోటా దియాస్ అండి. ఇవి చాలా మందంగా ఉన్నాయండి, మినిమం 650 సంథింగ్ అనుకుంటానండి నేను. చాలా మంచిగా ఉంది, క్వాలిటీ అనేది మంచిగా ఉంది. అండ్ ఇవి మిడిల్ దీపాలండి, ఇవి మనకు కావాలంటే స్క్రూలు తీసేసి వాటికి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇవి సపరేట్గా వస్తాయి, కానీ ఆయిల్ కూడా చాలా బాగా ఎక్కువగా పడుతుంది. ఇవి ఆత్మజ్యోతి దీపాలు అంటారు కదండి, అంటే మధ్యలో వెలిగేటివి అనమాట. వీటికి దిశ అవసరం ఉండదు, చాలా మంచిగా ఉంటాయి, ఎక్కువసేపు వెలుగుతాయండి. అఖండ జ్యోతిగా కూడా మీరు వెలిగించుకోవచ్చు. నాకైతే నచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతికి బుక్ చే ఈ రోజుటికైతే ఇంతేనండి వీడియో. ఓకేనండి, బాయ్, టాటా, నమస్తే.